హైదరాబాద్ బంజారా హిల్స్ శిల్పా లేఅవుట్ ఎలివేటెడ్ కారిడార్ బుద్వేల్ ట్రంపెడ్ ఇంటర్చేంజ్లకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్ గా మారబోతోందని చెప్పారు రేవంత్. బెంగళూరు, అమరావతి, చెన్నై నగరాలకు ఇక్కడి నుంచే బుల్లెట్ ట్రైన్ సౌకర్యం రాబోతోందని తెలిపారు. సినిమా షూటింగ్ల కోసం దర్శకులు విదేశాలకు వెళ్తున్నారని, హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదని చెప్పారు. మంచి ప్రభుత్వం ఉంటే ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసుకోవచ్చని స్పష్టం చేశారు. చంద్రబాబు వైఎస్ హయాంలో నగరానికి కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. నాటికి నిజాం నవాబు ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో వరదల నివారణకు మూసీ పైన నిర్మాణాలు చేపట్టారని, వికారాబాద్ లో నిజాం నవాబు మెడిసిన్ ప్లాంట్లు నాటారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడ చర్చలు జరిగినా, ఏ టీవీలో ఏ పేపర్లో చూసినా పెద్ద పెద్ద సినిమాలు తీసే గొప్ప గొప్ప నటులు సినిమా షూటింగ్ల కోసం సింగపూర్ పోయినరు, జపాన్ పోయినరు, అమెరికా పోయినరు, ఇండియాకు వస్తే కాశ్మీర్లో పోయి మంచి మంచి సినిమా షూటింగ్లు చేస్తున్నారని మనం పేపర్లలో చూస్తుంటాం, పేపర్లలో చదువుతుంటాం, టీవీలలో చూస్తుంటాం. నేను ఒక్కటే మా యువమిత్రులని, మీడియా ప్రతినిధులని, మా ఆడబిడ్డలను అడగదలుచుకున్నా. మన హైదరాబాదు రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు. కాకపోతే ఇల్లు బంగ్లా ఎంత మంచిగున్నా దాన్ని తూడ్చి అలికి ముగ్గేసుకుంటే ఆ ఇల్లు మంచిగా కనిపిస్తుంది. మా అక్కలకు అందరికంటే ఎక్కువ తెలుసు. ఆకిలు మంచిగా ఊడ్చుకొని, ఇల్లు మంచిగా ఊడ్చుకొని, మంచిగా ముగ్గేసుకొని నీట్గా పెట్టుకుంటే, వెనకటికి పెద్దోళ్ళు అన్నారు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది, సంసారం చక్కగా సాగుతుంది అని చెప్పి వెనకటికి మన పెద్దోళ్ళు చెప్పిండ్రు. అట్లనే మంచి ప్రభుత్వం, మంచి మంత్రులు ఉంటే మన నగరాన్ని ప్రపంచ స్థాయి పోటీపడే నగరంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఆయల్ల కూడా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు హైటెక్ సిటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, కృష్ణానది, గోదావరి నది జలాలు, తాగునీళ్ళని హైదరాబాద్కు తేవడం కానీ, ఇంకా వెనుకకు పోతే నిజాం సర్కార్ల ఆ గండిపేట, ఈ హిమాయత్ సాగర్ గట్టకుపోయి ఉంటే ఈ మూసి వర్షాలు వచ్చినప్పుడు వరదల నగరంలో ఉండే ప్రజలందరూ చచ్చిపోయేటోళ్ళు. 1908లో వరదలు వచ్చి వేలాది మంది నగరంలో ప్రజలు చచ్చిపోయారు. అప్పుడు నిజాం సర్కారు మనసు చెల్లించిపోయి నా ప్రజలు ఇట్లా చచ్చిపోతే ప్రభువుగా నేను చేస్తున్న పరిపాలనలో లోపం ఉన్నట్టే, ఈ ప్రజల్ని, నగరాన్ని కాపాడుకోవాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఒక ప్రపంచ గొప్ప ఇంజనీర్ను పిలిపించి ఈ వరదలను ఎట్లా నియంత్రించాలి, ఈ నియంత్రించిన నీళ్లను మేము తాగడానికి వ్యవసాయానికి ఏ విధంగా వాడుకోవాలని చెప్పి ఒక గొప్ప